ఇండిపెండెన్స్ డే అంటే మనకు గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తుకొస్తారు. అండ్ అది కరెక్టే. అయితే ఈ రోజు స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన కొందరు వీరుల గురించి నేను మీకు చెప్తాను. మనం వాళ్ళని మర్చిపోయాం. నెంబర్ 1 మతంగిని హజ్రా. బెంగాల్ కి చెందిన 73 ఈ బొమ్మ క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో ఒక పెద్ద ఊరేగింపును లీడ్ చేస్తూ వందే మాతరం అనే నినాదాలు పలుకుతూ పోలీస్ స్టేషన్ వైపు మార్చ్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళ అదుపులో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ ను ఆక్రమించి దాని మీద మన భారత జెండా ఎగరవేయాలి అనేది ఆమె లక్ష్యం. కానీ బ్రిటిష్ పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆమెకు 3 బుల్లెట్స్ తగిలాయి. అయినా కూడా వందే మాత్రం చెప్పడం ఆపలేదు. చివరికి జెండా పట్టుకొని అక్కడే చనిపోయారు. ఆమెను లేడీ గాంధీ అని కూడా పిలుస్తారు. నెంబర్ 2 పీర్ అలీ ఖాన్. బీహార్ కి చెందిన పీర్ అలీ ఖాన్ ఒక సాధారణ బుక్ బైండర్. 1857లో ఈయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పాంప్లెట్స్ తయారు చేశారు. అందులో స్వాతంత్రం పొందాలి మరియు బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టాలని రాసి జనాలలో ఉత్సాహం పెంచారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఈయన జైల్లో వేసి దారుణంగా టార్చర్ చేశారు. చివరికి కేవలం 24 ఏళ్ల వయసులో ఈయన్ని అందరి ముందు ఉరి శిక్ష విధించి చంపేశారు. నెంబర్ 3 సూర్య సేన్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన ఎన్నో పోరాటాలు చేశారు. 1930లో ఆయన టీమ్ తో కలిసి బ్రిటిష్ వాళ్ళ వెపన్స్ గోడౌన్ మీద దాడి చేయాలని ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి వీళ్ళు సక్సెస్ఫుల్ గా 2 మెయిన్ ఆర్మరీస్ ను అటాక్ చేసి వెపన్స్ పట్టుకున్నారు. బట్ బుల్లెట్స్ తక్కువగా ఉండడంతో వీళ్ళు ఎక్కువసేపు ఫైట్ చేయలేకపోయారు. బ్రిటిష్ రీఇన్ఫోర్స్మెంట్స్ వచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దీంతో సూర్యసేన్ ఆయన టీమ్ తో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. సూర్యసేన్ ఆయన టీమ్మేట్స్ ను సేఫ్ ప్లేస్ కి పంపించి ఆయన కూడా 3 ఏళ్ల పాటు హైడింగ్ లో ఉన్నారు. తర్వాత ఆయన మిత్రుడే ఆయన బ్రిటిష్ వాళ్ళకి పట్టించాడు. బ్రిటిష్ వాళ్ళు ఈయన్ని దారుణంగా టార్చర్ చేశారు. చివరికి 1934లో ఈయనకు ఉరి శిక్ష వేశారు. వీళ్లే కాదు, కనకలత బరువా, అల్లూరి సీతారామరాజు, వేలు నచ్చియార్, బీకాజీ కామా లాంటి ఎందరో వీరులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ వీరుల్ని గుర్తుపెట్టుకోవడం మన కర్తవ్యం. మన తర్వాతి తరాలకు వీళ్ళ గురించి తెలియజేయాలి. ఇది మన బాధ్యత. వీళ్ళ త్యాగాలను మనం మర్చిపోకూడదు.